చేసిన రాష్ట్రానికి నా కృతజ్ఞతలు. ఈరోజు మన సిఐ సార్ కూడా మీకు ఏ హెల్ప్ చేయాలన్నా చేస్తూ ఉన్నారు, ప్రిన్సిపల్ చేయమని కూడా హెల్ప్ చేస్తూ ఉన్నారు, నేను చేస్తూ ఉన్నారు. ఇలా చేసేవాళ్ళు సొసైటీలో ఎంతోమంది ఉన్నారు. కానీ ఆ సేవ చేసే అవకాశాన్ని కల్పించడానికి పాషావలి సారు తన కృషి వల్ల ఇదంతా జరుగుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. తర్వాత ఈరోజు డైరీ లిపి గురించి మనం అందరం మాట్లాడుతున్నాం. డైరీ అనేది అందులో నాకు ఈరోజే తెలిసింది, నాకు యాక్చువల్గా తెలియదండి. డైలీ అందుడు అయి ఉండి తన ప్రపంచాన్ని చూడలేకపోయాడు, కానీ ఈరోజు ఈ ప్రపంచం మొత్తం తన గురించి మాట్లాడుకునేలాగా చేస్తున్నాడు. అందము ఇది ఏదైనా అంగవైకల్యం అనేది ఒక పెద్ద సమస్య కాదు, మనము కృషితో దేన్నైనా సాధించవచ్చు అని చెప్పేసి ఈరోజు మనకి ఇది ఒక మంచి ఉదాహరణ అన్నమాట. తర్వాత ఇలా బస్సులో కానీ ఎక్కడైనా విధానంలో డిస్కషన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇలా హెల్ప్ చేయడానికి ఎంతోమంది ఉన్నారు. అలాగే మన హాస్పిటల్లో ఎప్పుడైనా వచ్చినా కూడా కార్డ్స్ ఇస్తూ ఉన్నారు. ఆ కార్డ్స్ తీసుకొని వస్తే ఎలాగో మన హాస్పిటల్లో 10 సంవత్సరాల్లో ఆడపిల్లలు మామూలు కూడా ఫ్రీయే, మీకు తెలుసు కదమ్మా, 10 సంవత్సరాల్లో ఆడపిల్లలకి ఎలాగో ఫ్రీయే. ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక అంగవైకల్యం ఉందని నేను భావిస్తాను. పుట్టుకతోనే ఆడపిల్ల పుట్టిందంటేనే వద్దని చాలా మంది అనుకుంటారు అన్నమాట. అందువల్ల వాళ్ళకి కూడా మేము ఫ్రీగా పెట్టాము. ఇక అంగవైకల్యం ఉన్న వాళ్ళు హ్యాపీగా కార్డ్స్ తీసుకొని ఓపీ ఫ్రీగా తీస్తాము, ల్యాబ్లో తగ్గిస్తాము, తర్వాత మెడిసిన్లో తగ్గిస్తాము. మెడిసిన్లో కూడా చాలా వరకు మినిమం ఛార్జెస్, మా పడిన ఛార్జెస్తో లేకపోతే మినిమం ఛార్జెస్తో మరీ లేని వాళ్ళు అయితే ఫ్రీగా చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉంటాము. కాబట్టి మీరు మీ కార్డ్స్ తీసుకొని మీ బాధ మాకు చెప్తే కదా మాకు అర్థమయ్యేది. మేము ఇలా లేని వాళ్ళు అండి ఇలా చెప్తే దాని గురించి మేము తీసుకుంటాం. సరేనా? థ్యాంక్ యూ. మన సేవా సమితికి ముఖ్యులు కుడిభుజం లాంటి వాళ్ళు సార్. ఫస్ట్ నుంచి కూడా అనాథ పిల్లలకు పుస్తకాలు కూడా ఇస్తారు ప్రతి సంవత్సరం. వికలాంగుల పిల్లలు కూడా ఉన్నా ఈసారి వాళ్ళకు కూడా దివ్యాంగుల పిల్లలకు కూడా ఇవ్వాలని ఒక నిర్ణయం చేశాము. సో పెద్దలకు ముందు ఉన్న అందరికీ నమస్కారం అండి. ఈ అమూల్య దినోత్సవం సందర్భంగా మా వంతు సహాయంగా ఏదో కొంత బాగా దాన్ని ఏంటంటే దాచుకున్న రూపాయలు ధనవంతులు చేస్తున్నాయి, సాయం చేసిన రూపాయలు నేను ధనాత్తులు చేస్తున్నాయి, కూడబెట్టింది కాస్త కాటి వరకే వస్తుంది, గాయకు సాయం చేసింది ఈ ధనవాడు కాపాడుతుంది. ధనవంతుడు సముద్రం నటివాడు, ఒకరి దారం కూడా తీర్చలేడు. గుణవంతుడు బావి లాంటి వాడు, ఊళ్ళో అందరికీ దారం తీరుస్తాడు. అబ్దుల్ కలాం గారి సేవా సమితి ఆ కమిటీ మెంబర్స్, ఆర్గనైజర్స్ అందరూ కూడా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి చేసిన సభావేదిక పెద్దలందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి మీకు కూడా వచ్చినందుకు సంతోషం. ఇది ఒక మంచి జరిగిన కార్యక్రమాల్లో మేము హాజరైన కార్యక్రమాలు ఇది బెస్ట్ అని మేము అనుకుంటా ఉన్నాం. మేమున్న ఈ బిజీ షెడ్యూల్లో వారు ఆ ట్రస్ట్ సంబంధించిన వీళ్ళు మా స్టేషన్కి వచ్చి సార్ మీరు వచ్చి మా వాళ్ళకి మాట్లాడి వెళ్ళండి అంటే ఆ షెడ్యూల్ కుదిరిద్దా లేదా అనుకుంటూ వస్తాం. ఖచ్చితంగా అభివృద్ధి దినోత్సవం సందర్భంగా రావాల్సిందే వచ్చాము. అయితే సారు బ్రెయిన్ గురించి ఏ విధంగా మీకు ఆయన దినోత్సవం జయంతి సందర్భంగా ఎలా ఉపయోగపడింది అనుకుంటూ చెప్పుకున్నారు. ఇక్కడ ముఖ్యంగా మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి మీరు చెప్పదలుచుకుంది
అంటే మీ పట్ల మీకు ఒక ప్రత్యేకమైన చట్టం అనేది ఉంది. మీ పట్ల మీకు జరిగిన సొసైటీలో ఎవరైనా వ్యక్తుల ద్వారా మీకు ఏదైనా అన్యాయం జరిగినా, మీ పట్ల ఏదైనా ఇబ్బంది గురి చేసినా, మీకు ఎలాంటి నేరం జరిగినా మీ పట్ల మీరు ఇమీడియట్గా టోల్ ఫ్రీ నెంబర్కి కానీ పోలీస్ స్టేషన్కి కానీ మాకు కానీ ఫోన్లో తెలియజేసినా మేము వచ్చి అందరికన్నా మీకు ప్రత్యేకమైన సెక్షన్, ప్రత్యేకమైన ఆదరణ అనేది ఉంది. అది కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ ప్రత్యేకమైన కేర్ తీసుకుంటూ మీ పట్ల కష్టవాళ్ళు చూపించిన అభిమానానికి చేసిన డాక్టర్ గారు కూడా సర్వీస్ చేస్తున్న అధికారులు కూడా చూసాము. సంతోషం డాక్టర్ గారు. ఇంకా మాకు వేరే కార్యక్రమం వల్ల వస్తుంది. ఎప్పుడైనా ఏదైనా సార్ మా నంబర్ అందరూ కూడా వీళ్ళందరికీ ఇవ్వండి. మీరు ఖచ్చితంగా మీకు ఎప్పుడు కూడా మీకు సంతోషంగా, మీ సేఫ్టీగా, మీ పరంగా మేము మా వైపు నుంచి లేదు పర్సనల్గా అయినా కూడా ఈ సోషల్ యాక్టివిటీస్లో కూడా మేము కూడా పాల్గొంటుకుంటామని మాచర్ల స్టేషన్ నుంచి మేము హామీ ఇస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారికి సంపర్కం ద్వారా ఎందుకంటే ధరల ఆకాశాన్ని అంటే మామూలు కష్టపడే వాళ్ళకే వీళ్ళు సరిపోవట్లేదు. ధరలు పెరిగిపోయినాయి. చేతుల కాళ్ళు బాగున్న వాళ్ళు కష్టపడితేనే సరిపోవట్లేదు. అలాంటి మరి మనం ఏమి చేయలేం కదా. అలాంటి వాళ్ళకి ఆ విధమైనటువంటి మరి నుంచి ఆర్గనైజ్ చేశారంటే నిజంగా మనం మర్చిపోలేనటువంటి. కాబట్టి వారికి కూడా మనం అక్కడే కూర్చోమని అక్కడే వచ్చిద్దాం. ఓకే, అందరూ తీసుకున్న తర్వాత గ్రూప్ ఫోటో దిగుతాం. ఓకేనా? ఓకే, అక్కడే ఉంటాం. మందికి మన మస్తాన్ అలీ గారి టీం ఆయన నాయకత్వంలో చాలా మందికి సహాయం చేశారు. అది బియ్యం కానీ, అన్నదానం కానీ, ఇంకోటి కానీ, ఇంకోటి కానీ చాలా చేశారు. అలాంటి వారు మాకు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి మన ఆవుల వెంకటేశ్వర గారు మనకు కూడా మనకు ఈ కార్యక్రమానికి గత కార్యక్రమానికి కూడా మొన్న డిసెంబరు 3న కార్యక్రమం జరిగింది. వాటికి కూడా సహకరించినటువంటి ఆవుల వెంకటేశ్వర గారు కూడా 2 మాటలు మాట్లాడితే మాకు కూడా సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారం. ఇవాళ ప్రపంచ అందరూ దివస్ సందర్భంగా రాష్ట్రంలో కార్యక్రమం ఏర్పాటు చేశారు. చేశారు. మరి ఆయన మహానుభావుడు, ఆయన అందుడైన ఆ లిపి ద్వారా మీకు చదువు వచ్చేటట్టు చేసినందుకు ఆయన గొప్ప మహానుభావుడు. ఈరోజు చాలామంది మరి ఆయన ద్వారానే చదువుకొని పెద్ద ఉద్యోగాలు చేసుకుంటాం. మేము అందులో కాదు, మేము కూడా చంద్రబాబు అనే విధంగా మన పెద్ద ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారంటే చాలా గొప్ప మనుషులు. మరి మా వంతు సాయం మీకు ఎప్పుడు ఉంటుందండి. ఎప్పుడు చూసుకోవాల్సిన అవసరం లేదు. మీరు అందులే కాదు, మీరు అందరిలో ఒకరు మీరు అది గుర్తుంచుకొని హాయిగా ఉంటారు. కూడా మనకు అందిస్తున్నారు. శేష్ గారు ఒకసారి నిలబడి తర్వాత ముస్లిం సేవా సమితి నాయకులు మస్తాన్ అలీ గారు, వారు కూడా మనకు ప్రతి కార్యక్రమం కూడా సహకరిస్తుంటారు. మరి ఇప్పుడు మేము సైతం అని మన ఆవుల వెంకటేశ్వర గారు ముందుకొచ్చారు. ఆయన కూడా అందరికీ మనం వెరీ గుడ్. ఇక మన మిగతా వాళ్ళు కూడా వస్తే వారికి కూడా మనం అందరం కూడా జాగ్రత్త మాట్లాడుతున్నాం సార్. ఇప్పుడు మనకు రంగమ్మ చిన్నపిల్లల హాస్పిటల్ మరియు జనరల్ హాస్పిటల్ అందరికి కూడా చూస్తారు. సారు మనకు ఒక మంచి సహాయం చేస్తామని ముందుకు వచ్చారు. అందరితో పాటు చిన్నపిల్లలు ఎవరున్నా సరే, దివ్యాంగుల పిల్లలకు కూడా, పెద్దవాళ్ళకు కూడా నేను ఉచితంగా చూస్తానండి అన్నారు. అలాగే సార్ కూడా ఒక రిక్వెస్ట్ ఏంటంటే మెడిసిన్స్లో కూడా డిస్కౌంట్ ఇచ్చి ఏదైనా మరీ చాదగాని వాళ్ళకి ఏదైనా అవకాశం ఉంటే ఉచితంగా, అంటే అందరికీ కాదు సార్, నేను ఎవరన్నా మరీ పేదవాళ్ళు ఉంటే మా లాంటి వాళ్ళు తెలియజేస్తాం, మిగతా వాళ్ళకి కాస్త డిస్కౌంట్ చేయించారు సార్. తర్వాత సార్కి గుర్తుపెట్టుకుంటే శ్రీనివాస్ మహాల్ ఎదురుగా హాస్పిటల్
వారికి కూడా మనం సార్ మాట్లాడతారు. సారు దశరథుడు అమరావతి సార్ మేము ఎమ్మెల్యే ముందు ఒక సలహా పెట్టి అర్జీ పెట్టమన్నారు. మళ్ళీ ఈ రోజు మాకు మళ్ళీ మీటింగ్ పిలిచారు. మరి మాకు అసలు ఏం చేస్తున్నారు? మా హస్బెండ్ అయితే హార్ట్ సర్జరీ అయింది. మేము రేషన్ బియ్యంతోనే తింటున్నాము. అందులో ఇక్కడ కూడా ఉంటారు పక్కన పల్లెటూరులకి మరి ఏమైనా ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం అంటారు. మేము ఏదైనా అర్జీ పెట్టి చేస్తే చెకప్లు వేస్తున్నారు. మరి మమ్మల్ని ఏం పెట్టించుకున్నాను సార్? ప్రభుత్వం మమ్మల్ని పోతే అక్కడికి పోరు, ఇక్కడికి పోరే చెప్తున్నారు. మేము తిరిగి తిరిగి ఎక్కడ పడాలి చెప్పండి. ఎంఆర్ఓ గారిని కలవాలమ్మా. ఇది ఏదన్నా మీకేం కావాలమ్మా? ఏం కావాలి? నాకు 5 years అయింది మ్యారేజ్ అయ్యి. మా హస్బెండ్ పట్టు షాప్లో మోసం వేస్తుంది. హస్బెండ్కి మాకు హార్ట్ ప్రాబ్లం అయింది. మేము ఇప్పుడు డబ్బులు చేసుకోవాలన్నా ఏదో పని చేసుకోవాలన్నా కష్టపడిన వాళ్ళకే ఇస్తున్నారు. కానీ మరి ఏమైనా చేద్దామో మరి ఎట్లా తినాలి, ఎట్లా బతకాలి? మాకు హౌస్ కట్టిస్తారని మేము హౌస్ లో పడైనా పిక్చర్ మీద ఆధారపడతాం. నాకు పాప ఉంది, ఇప్పుడు అంగన్వాడీ స్కూల్ వస్తున్నాడు. కాకపోతే ఆపుకోకపోతే స్కూల్లో ఉంచుతున్నాం పిల్లల్ని. అవునమ్మా, ఆ రోజు ఎమ్మెల్యే గారికి మనం ఇల్లు కూడా ఇవ్వండి, స్థలాన్ని కట్టించమని అడిగాం కదా. చెప్పారు, అర్జీ పెట్టుకున్నారు. అర్జీ పెట్టి చేసుకుని చెత్తపట్టులో వేశారు. వాళ్ళు గవర్నమెంట్ ప్రకటన ఇస్తారు, అర్జీలు పెట్టుకోమని సచివాలయం వాళ్ళు చెప్తారు. వినండి అమ్మా, కూర్చోండి, మీరు కూర్చోండి. ఒకటే గుర్తు పెట్టుకోండి, ఏదైనా సరే ఆయన ఒక్క మాట చెప్పారు, సచివాలయానికి వెళ్ళండి, మీకు అన్ని విషయాలు అక్కడ చెప్తారు. అక్కడ కానప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి. ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్తే అన్ని వివరాలు చెప్తారు. గవర్నమెంట్ పరంగా ఎవరు? ఎంఆర్ఓ గారు కదా. కాబట్టి మీరు ఏదన్నా సరే ఎంఆర్ఓ గారిని కలవండి, మీకు సమాధానం సచివాలయానికి పోండి, తర్వాత ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళండి. ఓకేనమ్మా, రైట్, మంచిది. అలాగే ఔత్సాహికుల్లో కూడా శాస్త్రాంగిక రంగాల్లో ఎవరైతే కొత్త కొత్త ఇన్వెన్షన్లు తీసుకురావడానికి, కొత్త కొత్త ఆవిష్కరణలు చేయాలని చెప్పేసి అనుకుంటారో వాళ్ళకి ఒక స్ఫూర్తివంతంగా ఉన్నటువంటి వ్యక్తి అబ్దుల్ కలాం గారు. కాబట్టి ఆయన మనం స్ఫూర్తిగా తీసుకోవడం ద్వారా అందరికీ కాదు, వికలాంగులకే కాదు, ఇంకొక విషయం చెప్పాలి అంటే ఆయన గుండెకి సంబంధించినటువంటి డాక్టర్ గారికి తెలుసు, ఒక స్టంట్ను తయారు చేసి సోమరాజు గారితో పాటు ఆయన కూడా కృషి చేసి అందులో అబ్దుల్ కలాం గారు స్టంట్ని తయారు చేశారు అతి తక్కువ ధరలో. అనేక రంగాల్లో ఆయన చాలా నిష్ణాతులు. అటువంటి వారి యొక్క పేరుని మనం రాబోయే తరాలందరికీ తెలియజెప్పాలని చెప్పేసి అబ్దుల్ కలాం సేవా సమితిని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో పార్టిసిపేట్ చేయడం, అందులో పాల్గొనడం మాకు కూడా చాలా గర్వంగా ఉంటుంది. అలాగే వికలాంగుల సేవలో కూడా కాస్తో మేము ఇందులో పాల్గొంటున్నామంటే భాషావళి గారి ద్వారా, అబ్దుల్ కలాం సేవా సమితి ద్వారా మీ ఎంతదైనా ముందుకు రావడం జరుగుతూ ఉన్నది. ఇంకేమైనా అవసరాలు ఉన్నట్లయితే తప్పకుండా వారికి ఒక సంవత్సరంలో 2-3 ప్రోగ్రాంలు నడుస్తాం. అబ్దుల్ కలాం సేవా సమితి తరఫున అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం జరిపాం, వృద్ధుల దినోత్సవాన్ని జరిపాం, అలాగే వాళ్ళ ఆంధ్రుల దినోత్సవాన్ని జరుపుతున్నాం. అలాగే పేదలు ఏమన్నా ఉంటే వాళ్ళ అవసరాన్ని గమనించి చిన్న చిన్న సహాయాలు చేయడానికి అవకాశం ఉంటే వాటిని కూడా చేయడానికి దాదాపు ముందుకు వస్తున్నారు. ఇటువంటి వారికి మనం సహాయం చేసిన వల్ల మనకి కాస్త కోస్తో ఎప్పుడో ఒకప్పుడు ఏదో సహాయం జరుగుతుంది అనేది ఒక చిన్న ఆశ కూడా ఉంటుంది. మనుషులు ఇంకొక మనుషులకు సహాయం చేయడం తప్ప అంతకంటే వేరే వాళ్ళు ఎవరు చేయరు. కాబట్టి మరి మనందరం కూడా వీళ్ళ పట్ల ఉదారంగా వ్యవహరించాలని, ఇటువంటి పరిస్థితుల్లో కూడా వారికి ఏమైనా సహాయం కావాల్సినప్పుడు మనం ముందుకు రావాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం అందరికీ నమస్కారం. ఈరోజు లూయి బ్రెయిలీ యొక్క జన్మదినోత్సవం సందర్భంగా అంతర్జాతీయంగా అంధుల దినోత్సవాన్ని మనం జరుపుకుంటాం. మరి వాళ్ళకి జ్ఞాన నేత్రాన్ని ఒకసారిగా తెరిపించగలిగినటువంటి పద్ధతిలో ఒక లిపిని తయారు చేసి అంధులందరికీ కూడా ఆజన్మాంతం ఈ ప్రపంచం ఉన్నంత వరకు స్మరించదగినటువంటి వ్యక్తిగా లూయి బ్రెయిలీ ఉన్నాడు. ఇవాటికి మరెప్పటికీ కూడా అంధులందరికీ కూడా ఒక పద్ధతి ప్రకారం చదువు నేర్పించడానికి వీలుగా ఒక లిపిని తయారు చేసినటువంటి గొప్ప వ్యక్తి. దాని పేరు బ్రెయిలీ లిపి అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. బ్రెయిలీ లిపి చదువుకున్నటువంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉండొచ్చు ఇక్కడ. ఆయన 1809వ సంవత్సరం
జనవరి 4వ తేదీన క్రూవే అనేటటువంటి ఒక గ్రామంలో ఫ్రాన్స్లో జన్మించాడు. జన్మించిన తర్వాత ఆయనకి అంత బాగానే ఉన్నది. కానీ 4వ సంవత్సరం వచ్చేటప్పటికి ఒక చిన్న ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆయన 2 కళ్ళు పోగొట్టుకోవడం జరిగింది. తర్వాత ఏం చేయాలనేది ఆయనకి చాలా అగమ్యగోచరంగా ఉంది. వయసు పెరిగే కొద్దీ ఆయన చదువుకోవాలనేటటువంటి తపన పెరుగుతూ వచ్చింది ఆయనతో పాటు. అందుకని ఆయన తీసుకెళ్ళి ఒక పాఠశాలలో చేర్చారు. చేస్తే అక్కడ ఉన్నటువంటి అందులోకి ఉన్నటువంటి లిపి లైన్ టైప్లో ఉంటుంది. ఒక లైన్ పద్ధతిలో ఉన్నటువంటి ఒక లిపిలో ఆయనకి చదువు చెప్పడం జరిగింది. అయితే 17 సంవత్సరం వచ్చేటప్పటికి దాంట్లో కూడా ఆయన నిష్ణాతుడై అదే స్కూల్లో ఆయన ఒక ప్రొఫెసర్గా నియమించాడు. ఎక్కడైతే చదువుకున్నాడో అక్కడే ఆయన బాగా చదువుకొని బాగా ఆకలింపు చేసుకొని ఇతరులకు చెప్పే విధంగా, చెప్పగలిగే విధంగా, బోధించదగినటువంటి పద్ధతిలో నేర్చుకున్నాడు. కాబట్టి ఆ చదువుని మరికొంతమందిని తయారు చేయడం కోసం అక్కడే ఆయన ఒక ప్రొఫెసర్గా జాయిన్ అయ్యాడు. మధ్యాహ్నం పూట ఉదయం నుంచి సాయంత్రం దాకా పిల్లలకు బోధించడం. సాయంత్రం పూట ఆయన ఏం చేశాడంటే ఇంతకంటే సులభమైనటువంటి పద్ధతిలో చదువు చెప్పడం ఎలా అనే విషయాన్ని పరిశోధన చేశాడు. అంతకుముందు 12 అక్షరాల పద్ధతిలో ఉన్నటువంటి లిపిని ఆయన పరిశోధన చేసి చాలా కష్టపడి 6 అక్షరాలు కలిగినటువంటి లిపిలోకి మొత్తాన్ని తయారు చేసి ఇవ్వగలిగాడు. అలా ఇవ్వటం వల్ల ఈ చుక్కల పద్ధతిలో ఎలాగైతే స్పర్శించి, అంటే మనం చేతితో తడివి అక్షరాల్ని ఎలా కనుక్కోవాలి అనే దాన్ని కొత్తదాన్ని కనిపెట్టి పిల్లలు అంధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేతితో తడివి నేర్చుకునే విధంగా ఆయన ఒక లిపిని తయారు చేశాడు. దాన్ని మనం బ్రెయిలీ లిపి అని చెప్పేసి. ఇలా బ్రెయిలీ లిపి ద్వారా ఈ ప్రపంచంలో అంధులందరూ కూడా మనకి లాంగ్వేజెస్ రకరకాల తెలుగు, మలయాళం, తమిళం, హిందీ రకరకాల పద్ధతుల్లో ఈ మనకి భాషలు ఉన్నాయి. కానీ బ్రెయిలీ లిపి ఎక్కడికి వెళ్ళినా సరే స్పర్శించేటటువంటి పద్ధతిలో, అంటే మనం చేతితో తడుపుకొని నేర్చుకునేటువంటి పద్ధతిలో అన్ని భాషల్ని కూడా, అన్ని లాంగ్వేజ్లో ఉన్న అక్షరాలను కూడా తయారు చేయడానికి ఒక అవకాశాన్ని కల్పించినటువంటి వ్యక్తి లూయి బ్రెయిలీ. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి వరం ఏదైతే ఉందో, ఆయన తయారు చేసి కృషి చేసి మన కోసం, అందరి కోసం తయారు చేసినటువంటి ఈ లిపి ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యాన్ని పొంది అందరికీ ఇవాళ చదువుకోవడానికి అవకాశం కలిగినటువంటి ఒక పద్ధతిగా మార్చబడింది. ఈ సందర్భంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవాళ బ్రెయిలీ లిపి ద్వారా చదువుకొని అంధులైనా సరే అనేక వృత్తుల్లో రాణిస్తున్నారు. మనం చూస్తున్నాం, బ్యాంకుల్లో కూడా అంధులు ఉన్నారు, ఇవాళ ఉద్యోగాలు చేస్తున్నారు. టీచింగ్ అంటే చదువు చెప్పేటటువంటి వాళ్ళు చాలామంది టీచర్స్ ఉన్నారు. బ్రెయిలీ లిపిలో నేర్చుకొని వాళ్ళు చదువుకొని డిగ్రీలు సాధించి టీచర్లే కాకుండా పిహెచ్డి చేసి ప్రొఫెసర్లుగా కూడా ఇవాళ అపాయింట్ అయినటువంటి చాలామంది అంధులు ఇవాళ మనకు కనిపిస్తున్నారు. అందుల్ని మనం సామాన్యంగా లెక్క వేయడానికి వీల్లేదు. ఎందుకంటే మీ అందరికి తెలుసు, మీలో అంతర్గతంగా చాలా శక్తులు ఉంటాయి. నేను రాత్రి ఒక సినిమా చూశాను. బహుశా ఆ సినిమా నేను ఇప్పుడు చెప్తాను, వీలైతే మీరు కూడా యూట్యూబ్లో ఉంటుంది చూడండి. మిడుగురులు అనేటటువంటి ఒక సినిమా చూడండి. ఈ మిడుగురులు అనే సినిమా పూర్తిగా అందులకు సంబంధించినటువంటి సినిమా. కేంద్ర ప్రభుత్వం దానికి అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఈ మిడుగురులు సినిమాలో అందులో అంతర్గతంగా ఉన్నటువంటి శక్తులు ఎలా ఉంటాయో ఒక చిన్న ఉదాహరణగా వాళ్ళు చూపిస్తారు. ఆ హాస్టల్లో ఒక టీవీ ఉంటుంది. హాస్టల్ మేనేజరు ఏం చేస్తారంటే ఈ టీవీకి మరి కరెంటు కావుతుంది, పైగా కేబుల్ కదా, కేబుల్కి డబ్బులు కట్టాలి, ఈ ఖర్చంతా నేనే ఆడదించేది అని చెప్పేసి దాన్ని కట్ చేస్తాడు. ఈలోపు ఒకరోజు కొత్త పిల్లాడు చేస్తాడు, రాజు అనే ఒక పిల్లాడు అక్కడ చేస్తాడు. అతనికి 2 కళ్ళు పోతాయి, ప్రమాదంలో పోతాయి. పోయినటువంటి ఆ పిల్లాడు విద్యార్థులు చేరిన తర్వాత టీవీ ఎలా మరి రావట్లేదని చెప్పేసి ఒకరోజు సెలవు రోజున అందరూ కూర్చొని మాట్లాడుకుంటే ఎందుకని రావట్లేదు, కేబుల్ కట్ చేశాడు, ప్రసారాలు రావట్లేదని చెప్పి ఆ కేబుల్ ఉందా, నేను దాన్ని బొమ్మ చెడు చేస్తానని చెప్పేసి ఆ కుర్రాడు ఏం చేస్తానంటే ఇడ్లీ పాత్ర గిన్నె ఉంటుంది కదా, ఇడ్లీలు వేసేది చిన్న చిన్న బొక్కలు ఉంటాయి కదా, దానికి అది తీసుకురమ్మంటే వంటగదిలో వచ్చి అది తీసుకొస్తారు. దానికి వైర్ని కనెక్ట్ చేసి వాడు కిటికీలో వచ్చి దాన్ని అంటే తరంగాలు వచ్చే విధంగా పెట్టి టీవీ కనెక్ట్ చేస్తాం. ఇంత తెలివి ఎక్కడైతే అసలు నిజానికి మనం కూడా ఆశ్చర్యపోతాం.
ఈ ఇడ్లీ పాత్ర గిన్నెతోటి మనం బయట నుంచి తరంగాలని టీవీలోకి తీసుకొచ్చేటటువంటి తెలివి మనకు కూడా తెలియదు. అంత తెలివి కలిగినటువంటి వాళ్ళు ఉంటారనేది ఒక ఉదాహరణగా అందులో సినిమాలు చూపెట్టి చాలా బాగుంటుంది. అందులో ఎంత కష్టపడతారనేది, ఎంత ఇబ్బంది పడతారు. నిజంగా మనకు కళ్ళే కదండి, మనం ఎవరితో మాట్లాడాలన్నా, ఈ ప్రకృతిని చూడాలన్నా, నడవాలన్నా, చేయాలి, ఏ పని చేయాలన్నా కళ్ళు ఉంటేనే కదా. మరి కళ్ళు లేనటువంటి వాళ్ళని మనం ఎంత బాగా జాగ్రత్తగా మనం వాళ్ళని చూసుకుంటే వాళ్ళు ఈ ప్రపంచంలో మనగలుగుతున్నారనే విషయాన్ని ఒకసారి మనం చాలా జాగ్రత్త. సహజంగా మనకి వికలాంగులు వస్తేనే మనకు దగ్గర నిలబడేది బస్సులో కానీ లేదా రైల్లో కానీ నిలబడేది ఉంటే కూర్చోయ్యా, నువ్వు కూర్చో, మేము నిలబడతాం అని చెప్పేసి ఇచ్చే సంస్కారవంతులు చాలామంది ఉన్నారు. ఒకవేళ అటువంటి అలవాటు లేకపోతే ఇప్పుడైనా నేర్చుకోండి, తెలుసుకోండి ఖచ్చితంగా. ఎందుకంటే మనకి అవయవాలు అనేకం ఉన్నాయి, అక్కడ చక్కగా అన్ని పనిచేస్తూ ఉన్నాయి. అవయవాలు సక్రమంగా పనిచేయనటువంటి వికలాంగులు కానివ్వండి, కంటి చూపు సరిగా లేనటువంటి అంధులు కానివ్వండి, మనం ప్రయాణం చేసేటప్పుడు మన దగ్గరికి వచ్చి నిలబడినప్పుడు కనీసం వాళ్ళకి సీట్ ఇచ్చేటటువంటి ఒక సంస్కారాన్ని మనం పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ లూయి బ్రెయిలీ జన్మదినోత్సవ సందర్భంగా మీ అందరికీ చెప్పేటటువంటి విషయం, ప్రత్యేకంగా చెప్పేది ఏం కాదు, మన వికలాంగుల పట్ల, మరీ ముఖ్యంగా కంటి చూపు కోల్పోయినటువంటి వారి పట్ల మనం చాలా ఉదారంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళని ప్రోత్సహించడం ద్వారా అనేక రకాలైనటువంటి విజయాల్ని ఈ ప్రపంచం సాధించడమే కాదు, వాళ్ళని అవార్డు ఇచ్చి సత్కరించడమే కాదు, ఇంకా ప్రోత్సహించడం ద్వారా వాళ్ళు ఈ ప్రపంచానికి చూపు లేకపోయినా, వాళ్ళకి చూపు లేకపోయినా సరే వాళ్ళ జ్ఞాన నేత్రంతో ఈ ప్రపంచాన్ని నడిపించడానికి వాళ్ళకి కూడా కొంత పార్టీని, కొంత భాగాన్ని మనం అప్పచెప్పాలని చెప్పేసి కోరుకుంటూ, ఈరోజు అబ్దుల్ కలాం సేవా సమితి ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి పాషావలి గారు, ఆయన ఒక టీం ఏదైతే ఉందో వాళ్ళు మరి చాలా కార్యక్రమాలు, అబ్దుల్ కలాం సేవా సమితి పేరుతోటి ఆయన స్ఫూర్తి ఏదైతే ఉందో, అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా పనిచేసినటువంటి ఆయన అతి సాధారణమైనటువంటి జీవితాన్ని గడిపి ఎంతోమందికి ఆదర్శంగా ఉండటమే కాదు, ఆయన మిసైల్ మ్యాన్ అన్నాం. అంటే సైన్స్, సాంకేతిక రంగంలో ఆయన సాధించినటువంటి విజయాలు అనేకాన్ని మనం ప్రజలందరికీ తెలియజెప్పడం ద్వారా ఆయన స్ఫూర్తిని విద్యార్థుల్లో నాడు పల్లవులేలిన నాడు పౌరుషాల కూడు పలనాడు, నాడు పల్లవులేలిన నాడు పౌరుషాల కూడు పలనాడు, నాడు పల్లవులేలిన నాడు. మాచర్ల చెన్నకేశవుడు కారంపూడి అంకళమ్మ, మాచర్ల చెన్నకేశవుడు కారంపూడి అంకళమ్మ, కోటప్పకొండ త్రికోటేశ్వరుడు, కోటప్పకొండ త్రికోటేశ్వరుడు, కొలువైన పుణ్యాల గూడు, బుగ్గవాగు దండివాగు నాగులేరు చంద్రవంక, బుగ్గవాగు దండివాగు నాగులేరు చంద్రవంక, కృష్ణ సలీలము ప్రవహించి నా పరాళ్ళ పోడు, నాడు పల్లవులేలిన నాడు. బ్రహ్మనాయుడు శౌర్యానికి నాగమ్మ నేర్పులకు, బ్రహ్మనాయుడు శౌర్యానికి నాగమ్మ నేర్పులకు, సుబ్బదాసు కృష్ణ భక్తికి తిరముగ నెలవైన వీడు, కన్నెగంటి హనుమంతు సై సై చిన్నపరెడ్డి, కన్నెగంటి హనుమంతు సై సై చిన్నపరెడ్డి, స్వాతంత్ర్య సమరాన ఇచ్చిన ప్రాణాల చూడు, స్వాతంత్ర్య సమరాన ఇచ్చిన ప్రాణాల చూడు, నాడు పల్లవులేలిన నాడు. మాచర్ల పెదలాలు సాహెబ్
నాదస్వరదాన కర్ణుడు మాచర్ల పెదలాలు సాహెబు నాదస్వరదాన కర్ణుడు ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్టు రంజాన్ సాహెబు ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్టు రంజాన్ సాహెబు శాంతమూర్తి నాగార్జునుడు చిత్రకారుడు గుర్రం మల్లయ్య చరిత్రకారుడు చెన్నారెడ్డి తెలుగుల కీర్తికి నిలిచిన దూడు శాంతమూర్తి నాగార్జునుడు చిత్రకారుడు గుర్రం మల్లయ్య చరిత్రకారుడు చెన్నారెడ్డి తెలుగుల కీర్తికి నిలిచిన తోడు నాడు పల్లవులేరిన నాడు సరిద మగమదని సగనాడు నిస్సని నిసని నిసని సని సగ సని సగ సని సగ నిని సగ సని నిస సద నిని మమ దద గద మమ దద మమ గస గమదని స గమదని స గమదని సన్నాడు పల్లవులేలిన నాడు మమ్మ గగ మమ గగమ గగమ మమ గగమ దదమ గగమ దదమ గగమ దదమ గమ దమ గమ గమదని నిదమగ గమదని సగ సని 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 దమ గమదని స గసని దని స సని దమదని నిదమ గమద సగమదని స గసని దని స సని దమదని నిదమ గమద సగమదని స గసని దని స గస సని దమదని సని గమదని సగనాడు పల్లవులేలిన నాడు పౌరుషాల కూడు పలనాడు నాడు పల్లవులేలిన నాడు థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మా మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ మొదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. దూరమెంతో ఉందని దిగులు పడకునేస్తమా, దరికి చేర్చుదారులు కూడా ఉన్నాయిగా. భారమెంతో ఉందని బాధపడకునేస్తమా, బాధ వెంట నవ్వుల పంట ఉంటుందిగా. సాగర మదనం మొదలవగానే విషమే వచ్చింది, విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చింది. అవరోధాన దేవుల్లో ఆనంద నిధి ఉన్నది, కష్టాలు భారతి దాటిన వారికి సొంతమవుతుంది. తెలుసుకుంటే సత్యమిది, తలచుకుంటే సాధ్యమిది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. చెమట నీరు చిందగా నుదుటి రాత మార్చుకో, మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో. పిడికినే బిగించగా చేతికి తమార్చుకో, మారిపోని కలలే లేవని గమనించుకో. తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు, నచ్చినట్టుగా నీకు రాతను నువ్వే రాయాలి. మా ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా, మా ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా. మా సంకల్పానికి ఆవిరి సైతం చేతులెత్తాలి. ఐదువేలు చేతులకి ఆదిలోం కావాలి. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని
మేడం కూర్చో